హాయ్ ఫ్రెండ్స్, కథా బృందానికి స్వాగతం అండి. కథల్లోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వశిష్ఠుల వారు 15వ రోజు కథను ప్రారంభిస్తూ జనకునితో, ఓ జనకరాజా, కార్తీక మాస మహత్యం గురించి ఎంత వివరించినా తనివి తీరదు. కావున మరి ఒక కథను చెబుతాను, శ్రద్ధగా వినుము అని చెప్పసాగెను. కార్తీక మాసమున హరినామ సంకీర్తన చేయుట కాని, వినుట కాని, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణం చదువుట కాని, వినటం కాని, సాయంత్రం వేళ దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమనడి నరకమును పడి కొట్టుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణుడిని గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన ఎడల విశేష ఫలం పొందగలరు. ఈ విధంగా నెల రోజులు ఎవరైతే విడవకుండా చేస్తారో వారు దేవదుందబులు మోగుతుండగా విమానమెక్కి వైకుంఠానికి వెళతారు. నెల రోజుల పాటు చెయ్యలేని వారు కనీసం కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులలోనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం పెట్టాలి. ఇంకను వశిష్ఠుడు జనకునితో, ఓ రాజా, ఈ కార్తీక మాసంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే అన్ని పాపాలు పోయి మోక్షం కలుగుతుంది. అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, వినుము అని చెప్పసాగెను. సరస్వతి నదీ తీరాన ఒక పాడుపడిన శివాలయం ఉండేది. ఒకసారి కర్మనిష్ఠుడు అనే సాధువు ఆ ఆలయానికి కార్తీక మాసంలో వచ్చి అక్కడే నెల రోజులు ఉండాలని ఆ దేవాలయాన్ని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టాడు. ప్రక్క ఊరికి వెళ్లి ప్రమిదలు తెచ్చి అందులో ఒత్తులు, నూనె వేసి 12 దీపాలు వెలిగించి స్వామి వద్ద ఉంచి భక్తితో స్వామిని పూజిస్తూ పురాణ పఠనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఒక ఎలుక ఆ దేవాలయంలోనికి ప్రవేశించి ఆహారం కోసం వెతుకుతూ తినటానికి ఏమీ దొరకకపోయేసరికి అక్కడ ఆరిపోయి ఉన్న దీపంలోని వత్తిని తినదలిచి దానిని నోట కరుచుకొని పక్కనే వెలుగు ఉన్న చోట మరో దీపం వద్దకు వెళ్లి ఆగుతుంది. వెలుగుతున్న దీపం కాంతితో ఎలుక నోట ఉన్న ఆరిపోయిన వత్తి కూడా వెలిగి దీపపు కాంతి వస్తుంది. అది కార్తీక మాసం కావటం వల్ల శివాలయంలో ఆరిపోయిన వత్తి ఎలుక ప్రయత్న పూర్వకంగా వెలిగించటం వలన ఆ మూషికం పాపాలు హరించిపోయి వెంటనే అది మానవ రూపంలోకి మారుతుంది. అంతటా ధ్యానములో ఉన్న ఆ మునిపుంగవుడు కళ్ళు తెరిచి చూసి అక్కడ ఉన్న మనిషిని చూసి, ఓయి, నీవు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగగా అప్పుడు అతను, ఓ మునివర్య, నేను ఒక ఎలుకను. రాత్రి నేను ఆహారం కోసం వెతుకుతూ నెయ్య వాసనతో ఉన్న వత్తిని తినాలనుకుని నోటితో పట్టుకుని వెలుగుతున్న దీపం వద్దకు వెళ్ళాను. ఆ కాంతికి నా నోటిలో ఉన్న ఆరిన వత్తి కూడా వెలిగింది. కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం వల్ల కాబోలు నాకు ఈ మానవ రూపం వచ్చింది. కాని నాకు ఈ ఎలుక రూపం ఎలా వచ్చిందో దయచేసి తెలియచేయండి అని ప్రార్థిస్తాడు. ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో చూసి, ఓయి, నీవు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడవు. నీవు జైన వంశానికి చెందినవాడవు. నీ కుటుంబ పోషణకై వ్యవసాయం చేస్తూ ధనాసాపరుడువై నిత్య కర్మలు, దైవ పూజలు చేయకుండా నీచుల సావాసం చేసి యోగ్యులను నిందిస్తూ ఆడపిల్లలను డబ్బులకు అమ్మివేస్తూ ఆ విధంగా సంపాదించిన ధనమును నీవు తినక ఇతరులకు పెట్టక పిసినారివై జీవించావు. చివరకు మరణించిన తరువాత ఎలుక జన్మను ఎత్తి పూర్వజన్మ పాపాలను అనుభవిస్తూ జీవిస్తున్నావు. కార్తీక మాసంలో శివాలయంలో ఆరిపోయిన వత్తిని వెలిగించిన పుణ్యానికి తిరిగి నీ పూర్వరూపాన్ని పొందావు. కావున ఇప్పుడు నీ గ్రామానికి వెళ్లి నీ ఇంటి పెరటిలో నీవు పాతిపెట్టిన ధనమును బయటికి తీయి. పుణ్యకార్యాలకు, దాన ధర్మాలకు వినియోగించి మోక్షాన్ని పొందమని నీతులు చెప్పి పంపిస్తాడు.
కావున ఓ జనకరాజా, కార్తీక మాసంలో తెలిసి కాని తెలియక కాని చేసే దీపారాధనకు అంతటి విశిష్టము కలదు అని చెబుతూ వశిష్ఠుల వారు 15వ రోజు కథను ముగిస్తాడు. ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం 15వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.